తండ్రి ఇక్కడ కూడున్న ప్రతి ఒక్కరిని కూడా నీ కాపుదలకు అప్పగించుకుంటూ నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం. నీ ఆత్మ సంబంధమైన విషయాలను మీరు మాకు బోధించమని అడుగుతున్నాం. మీరు మాతో మాట్లాడితే అది మాకు ఆశీర్వాదకరం, అది మాకు దీవెనకరం. తండ్రి మీరు మాతో మాట్లాడండి. నీ ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహించమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చూస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దేవుని రాజ్యం అనే ప్రధాన అంశమును మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని రాజ్యం కట్టబడటానికి మన పాత్ర దేవుని రాజ్యం కట్టబడటానికి పెరిగితే ఉంటుంది అనేది మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మత్తయి రాసిన సువార్తలో ముఖ్యంగా మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయం 33 అలాగే 34వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. దేవుని రాజ్య నిర్మాణంలో మన యొక్క పాత్ర అనే అంశం మనం ధ్యానిస్తుండగా యేసుక్రీస్తు ప్రభువు తెలియజేసిన రీతిగా రెండింటిని ఇక్కడ తెలియజేస్తూ మొదట మీరు వెతకండి అన్నారు. దేవుని యొక్క రాజ్యమును ఆయన నీతిని వెతకండి అన్నాడు. మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్యం, రెండవది నీతి. ఈ రెండింటిని మనం వెతుకుట అంటే ఏమిటో మనం పరిశీలనగా తెలుసుకుందాం. ముఖ్యంగా దేవుని యొక్క రాజ్యము అనేది దేవుడు తన రాజ్యాన్ని మనకు అనుగ్రహించేవాడుగా, తను కలిగిన ఆ రాజ్యమును మనం అనుభవించటానికి, మనం పొందటానికి మనకు హక్కుదారులుగా మొట్టమొదటిగా దేవుడు మనల్ని చేశాడు. ఒక రాజు తన రాజ్యమును మనకు ఇవ్వడానికి, ఒక రాజుగా ఉన్న దేవుడు తన రాజ్యాన్ని మనకు ఇవ్వటానికి మనకు కావలసిన ఒక హక్కు యేసుక్రీస్తు ప్రభు ద్వారా అది మనకు అనుగ్రహించబడింది. అదేమిటి? పరలోక రాజ్యములో ఉన్న వారితో పాటు మనము కూడా సమానమైన అర్హత కలిగిన వ్యక్తులుగా మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు మార్చాడు. అందుకు బైబిల్ చెప్తున్న మాటలు ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. చాలు. ఇక్కడ గమనిస్తే పరలోకమందున్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ, ఇప్పుడు దేవుని యొక్క రాజ్య వారసత్వం ఎలా వచ్చింది ఇక్కడ చూడండి. పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడకపోతే, అంటే పరలోకంలో ఉన్న వ్యక్తులతో పాటు భూ సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న మనము క్రీస్తులో ఐక్యపరచబడకపోతే, క్రీస్తు ద్వారా ఐక్యము అనేది మనకు కలగకపోతే పైన ఉన్న పరలోక సంబంధులుగా మనం మార్చబడలేము. కాబట్టి క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెను అని క్రీస్తు అంటే దేవుడు తనలో తాను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంటే దేవుని రాజ్య సంబంధులుగా మనం మార్చబడటానికి, దేవునితో పాటు మనం కలిసి ఉండటానికి క్రీస్తు మనను క్రీస్తులో ఐక్యపరచకపోతే మనం దేవుని రాజ్యమునకు వారసులుగా మనం మార్చబడలేం. ఆదాము చేసిన పొరపాటు ఎలాంటిదంటే, దేవుని రాజ్య సంబంధమైన జీవితం నుండి మానవుడు ప్రకృతి సంబంధమైన మానవునిగా మారిపోయాడు.
ప్రకృతి సంబంధమైన రాజ్యమును ఆదాము కోరుకున్నాడు. కొంత మీకు వివరంగా అర్థమయ్యేటట్టుగా నేను మీకు తెలియజేస్తాను. వెలుగు సంబంధమైన రాజ్యం అనేది దేవుని రాజ్యం. అంధకార సంబంధమైన చీకటి రాజ్యం అనేది సాతాను రాజ్యం. ఈ రెండు రాజ్యాలు ఉండగా ఆదాము ఏ రాజ్యాన్ని కోరుకున్నాడు? ఏ రాజ్యాన్ని కోరుకొని వెలుగు సంబంధమైన దేవుని రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు? వెలుగు సంబంధమైనది దేవుని రాజ్యం, చీకటి సంబంధమైనది సాతాను రాజ్యం. ఆదాము కూడా రాజుగా ఉండాలనుకున్నాడు. ఆదాము కూడా తానే నిర్ణయ అధికారిగా ఉండాలనుకున్నాడు. ఏ రాజ్యమును కలిగి ఉండాలనుకున్నాడు? మిగిలిన రాజ్యం ఏంటి? వెలుగు సంబంధమైన రాజ్యం, దేవుడు దానికి రాజు. చీకటి సంబంధమైన రాజ్యం, దానికి సాతాను రాజు. మరి ఇక ఏ రాజ్యం మిగిలింది అంటే ఈ ప్రకృతి సంబంధమైన ఈ సృష్టి, ఈ ప్రకృతి సంబంధమైన రాజ్యం అనేది మిగిలింది. ఆదాము ఏం కోరుకున్నాడు తెలుసా? ఏ ప్రకృతి రాజ్యం అయితే ఖాళీగా ఉన్నదో పోస్టు, ఈ రాజ్యానికి నేను రాజుగా ఉండాలి అని కోరుకున్నాడు. ఈ ప్రకృతి సంబంధమైన రాజ్యాన్ని అతడు కోరుకొని ఈ ప్రకృతి సంబంధమైన ఆహారమును బట్టి బ్రతకాలని కోరుకున్నాడు. అందుకే ఈ ప్రకృతి సంబంధమైన ఆహారమును బట్టి మానవుడు బ్రతకూడదని ముందుగానే దేవుడు, ఇదిగో జీవఫల వృక్షం, ఇది తింటే బ్రతుకుతావు, ఇదిగో మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం, ఇది ఈ ప్రకృతి సంబంధమైన రాజ్యంలో బ్రతకటానికి కావలసిన జ్ఞానం అయితే ఇస్తుంది కానీ బ్రతికించదు. ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలము ఈ ప్రకృతి సంబంధమైన జీవితాన్ని జీవించటానికి కావలసిన యోగ్యత, అర్హత, జ్ఞానం అయితే ఇస్తుంది కానీ ఆత్మ సంబంధమైన బ్రతకటానికి ఇది జీవం ఇవ్వదు, జ్ఞానం ఇవ్వదు. ఆత్మ సంబంధమైన జీవితానికి దానికి వేరు, ఇది తింటే చనిపోతావు అని దేవుడు చెప్పారు. ఇప్పుడు ఆదాము ఏం కోరుకున్నాడు? ఆత్మ సంబంధమైన జీవితం వద్దు, ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యం వద్దు, దేవుని రాజ్యంతో పని లేకుండా ప్రకృతి సంబంధమైన రాజ్యమునకి నేను పరిమితం అవ్వాలి, ప్రకృతి సంబంధమైన వ్యక్తిగానే నేను బ్రతకాలి. కాబట్టి ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలం, ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తిని ఈ ప్రకృతి సంబంధమైన రాజ్యంలోనే నేను బ్రతకాలని కోరుకున్నాను. ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యమును వ్యక్తిగతంగా అతడు కోరుకోలేదు. కాబట్టి ఆదాము కోరుకున్న ఈ ప్రకృతి సంబంధమైన రాజ్యమును అతడు కోరుకొని దేవుడు తినొద్దు అన్న పండును తిని ఈ ప్రకృతి సంబంధమైన ఆహారము చేత తాను బ్రతకాలని కోరుకున్నాడు తప్ప ఆత్మ సంబంధమైన రాజ్యము, ఆత్మ సంబంధమైన దేవుని మాట, దేవుని రాజ్య సంబంధమైన జీవితాన్ని అతడు కోరుకోలేదు. ఈ లోక సంబంధమైన జీవితాన్ని అతడు కోరుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధ నివాసులైన దేవుని రాజ్య సంబంధులతో ఈ లోక సంబంధమైన వ్యక్తుల యొక్క సహవాసం అనేది తెగిపోయింది. పైన ఉన్న పరలోక సంబంధులు వేరైపోయారు, ఈ భూమి మీద జీవించే ప్రజలు, మానవులు వేరైపోయారు. ఆదాము తీసుకున్న నిర్ణయం బట్టి పరలోక రాజ్యంలోనికి మానవుడు వెళ్ళే ఎలిజిబిలిటీ, అర్హత అనేది మానవుడు కోల్పోయారు. కాబట్టి యేసు ప్రభు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? అదే ఇక్కడ వ్రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10 ఈ సంకల్పంను బట్టి ఆయన పరలోకమందు ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా, ఇప్పుడు వేరువేరుగా ఉన్నాయి కదా, వేరువేరుగా బ్రతుకుతున్నారు కదా. పరలోక సంబంధమైన జీవితం జీవించేవారు పరలోకంలో బ్రతుకుతుంటే, భూ సంబంధమైన జీవితం జీవించేవారు భూలోకంలో బ్రతుకుతుంటే, వీరిద్దరికి మధ్య ఐక్యత లేకపోతే, వీరికి వారికి సంబంధాలు లేకపోతే, వీరు భూ సంబంధమైన వ్యక్తులు ఎప్పటికీ దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు కనుక ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఆ నిర్ణయం ఏమిటి? క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలి అని. వారు పరలోక రాజ్య వారసులైనప్పటికీ, భూమి మీద వారు బ్రతుకుతున్నప్పటికీ క్రీస్తులో వీరిద్దరూ సమానమైన అర్హత కలిగిన వ్యక్తులుగా వీరు మార్చబడాలి అనే ఒక నిర్ణయాన్ని ఆయన తీసుకొని దేవుని యొక్క చిత్తానుసారంగా యేసుక్రీస్తు ప్రభు ఒక కార్యాన్ని జరిగించారు. 11-12 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
11-12 వచనాల్లో క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పము బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యాన్ని ప్రకటించే సమయం వచ్చేటప్పటికి దాదాపుగా 4000 సంవత్సరాల కాలమానం అయిపోయింది. ఆదాము దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చే కాలమానం చూస్తే 4000 సంవత్సరాల కాలమానంలో ఈ దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్త అనేది అక్కడ ప్రకటింపబడలేదు. ఈ 4000 సంవత్సరాలంతటా కూడా దేవుని రాజ్యం అనే ప్రత్యక్షత ఎవరికి కూడా, దేవుని రాజ్యం ఉన్నది అనేది కూడా ఎవరు కూడా ప్రకటించలేదు. ఇప్పుడు 4000 సంవత్సరాల కాలమానం ముగించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఆయన ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఈ దేవుని రాజ్య సంబంధమైన ప్రత్యక్షత నేరుగా ప్రకటించబడింది. దేవుని రాజ్యమును గూర్చిన ఆహ్వానం ప్రజలకు ఇవ్వబడింది. అనేక మంది దేవుని రాజ్య వారసులుగా మార్చబడటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మాత్రమే అది సాధ్యంగా మార్చబడింది. మరి ముందు ఉన్న 4000 సంవత్సరాల కాలంలో ఎందుకు దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రకటించలేదు? ఎందుకు దేవుని రాజ్య సంబంధమైన జీవితాన్ని లేక దేవుని రాజ్య సంబంధమైన వ్యక్తులుగా ఎందుకు లేరు 4000 సంవత్సరాలు? ఉదాహరణకు పాత నిబంధన మనం చూసామనుకోండి, ఇప్పుడు ఉన్న ఈ క్రొత్త నిబంధనలో ఉన్న ఆత్మ సంబంధమైన విషయాలను పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు లేక చట్టాలు లేక ఆ ప్రకృతి సంబంధమైన కార్యాలు జరిగించే పాత నిబంధనను చూస్తే చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఈ ధర్మశాస్త్రమును పాటించారు కానీ ధర్మశాస్త్రం వలన ఏదైనా నీతి వచ్చిందా? రాలేదు. పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని బట్టి నడుచుకున్న వ్యక్తులకు పరిశుద్ధత కలిగిందా? రాలేదు. పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని వారు పాటించి బలులు అర్పించి పాప క్షమాపణ నిమిత్తం ఎన్ని యాగాలు చేసినప్పటికీ దేవుని రాజ్య సంబంధమైన అర్హత వాళ్ళకు వచ్చిందా? రాలేదు. ఇప్పుడు పరలోక సంబంధమైన ద్వారం, పరలోక రాజ్య సంబంధమైన ద్వారం అది తెరవబడాలి అంటే పరలోకములో నుండి ఆ రాజ్యమునకు రాజుగా ఉన్నవాడు ఈ లోకంలోనికి వచ్చి ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తులకు దేవుని రాజ్యమును గూర్చి బోధిస్తేనే తప్ప, దేవుని రాజ్యమును గూర్చి ద్వారం ఆయన తెరుస్తేనే తప్ప ఈ లోకంలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళడానికి అర్హత లేదు. ఉదాహరణకు పరలోకమునకు వెళ్లకుండా పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరూ కూడా ఇదే భూమి, ఈ భూమి లోపల ఉన్న పరదైసులోనే వాళ్ళు స్టక్ అయిపోయారు. ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ? ఇదే భూమి క్రింద ఉన్న పరదేశంలోనే వాళ్ళు ఉండిపోయారు. మరి చనిపోయిన పరిశుద్ధులు పాత నిబంధనలో ఎందుకు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేకపోయారు? ఎందుకు దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి ఎంట్రీ లేదు? యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణించిన తర్వాత ఆయన చేసిన పని ఏమిటి? భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళాడు అని చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 8-9 వచనాలు. ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను అని చెప్పబడి ఉన్నది. ఆరోహణము ఆయన అనగా భూమి యొక్క ఎక్కడికి? క్రింది భాగమునకు దిగాడు. ఎక్కడికి వెళ్ళాడు? భూమి యొక్క క్రింది భాగానికి. అక్కడ ఎవరు ఉన్నారు? యేసు ప్రభు మరణిస్తున్నప్పుడు చెప్పాడు కదా, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఆయన రెండవ మాట దొంగతో అన్నాడు, నువ్వు నేడే నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. నీవు నేడే నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు? పరదేశం. ఆ పరదేశికి నువ్వు నాతో పాటు
వస్తావు, అక్కడ ఉంటావు అని అన్నాడు. ఈ పరదైస్ అనేది ఎక్కడ ఉంది? ఈ భూమి లోపల ఒక భాగం. ఈ భూమి లోపల ఉన్న ఒక భాగంలో పరిశుద్ధులందరూ కూడా దేవుని రాజ్యమునకు వెళ్ళడానికి అర్హత లేని వ్యక్తులుగా, దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేని స్థితిలో వారందరూ కూడా ఇదే భూమి మీద, ఇదే భూమి లోపల పరదైసు అనే ఒక స్థలములో వారు బంధింపబడిన వ్యక్తులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ బంధింపబడిన ఈ వ్యక్తులకు విడుదల కలిగి దేవుని రాజ్యమునకు వారసత్వం రావాలి అంటే విడుదల కలిగించే వ్యక్తే, ఆ దేవుని రాజ్యమునకు రాజుగా ఉన్న వ్యక్తే ఈ భూమి మీదకు మానవునిగా రావాలి. ఈ భూమి మీదకు వచ్చి ఎంతవరకైతే పరిశుద్ధుడు వెళ్ళిపోయాడో, ఎంత క్రింది స్థితికి అయితే వెళ్ళిపోయాడో, దేవుని రాజ్యమునకు అర్హత లేకుండా దేవుని రాజ్య వారసత్వమునకు దూరం అయిపోయి ఎంత క్రింది భాగానికైతే వెళ్ళిపోయాడో, అంటే దేవుని రాజ్యమునకు మానవునికి మధ్య సంబంధాలు తెగిపోయి ఎంత దీన స్థితికైతే మానవుడు వెళ్ళిపోయాడో అంత క్రింద స్థితి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి యొక్క క్రింది భాగానికి వెళ్ళాడు. ఇప్పుడు మానవుడు తిరిగి దేవుని రాజ్య వారసత్వాన్ని పొందాలి అంటే మానవుడు పొందిన ఆ స్థితి, మానవుడు అనుభవించిన స్థితి, ఆదాము ద్వారా మానవుడు ఏ పరిస్థితిని అయితే ఎదుర్కొన్నాడో అదే పరిస్థితిని యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో తాను అనుభవపూర్వకంగా అనుభవించి ఏ రాజ్యమునకైతే మానవుడు దూరం అయిపోయాడో ఆ రాజ్యమును తిరిగి మానవునికి ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు ఆ భూమి యొక్క క్రింది భాగాలకు వెళ్ళాడు. ఇప్పుడు చెరగా ఆయన తీసుకుని వచ్చి మనుషులకు ఈవులను అనుగ్రహించను రాయబడింది. ఈవులు గిఫ్ట్స్ ఇచ్చాడు అని రాయబడింది. ఆ బంధింపబడిన వ్యక్తులందరికీ గిఫ్ట్స్ ఇచ్చాడు. బంధింపబడిన పరిశుద్ధులందరినీ బయటకు తీసుకొచ్చి వారికి ఈవులను ఇచ్చాడు అని బైబిల్ చెప్తుంది. ఆ బంధింపబడిన ఈ పరిశుద్ధులు పాత నిబంధనలో ఉన్న ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు కన్నా ముందుగా చనిపోయిన వ్యక్తులందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా యేసు ప్రభువుతో పాటు తిరిగి లేపబడిన తర్వాత వారికి ఈవులు అనుగ్రహించబడ్డాయి. ఆ ఈవులలో మొట్టమొదటి ఈవేమిటో తెలుసా? ఆ ఈవులలో మొట్టమొదటిగా ఉన్న ఈవేంటో తెలుసా? చెప్తారు ఎవరన్నా? ఏమిటది? ఏ ఈవి? ఆ గిఫ్ట్స్ లో ప్రథమంగా ప్రాముఖ్యమైన గిఫ్ట్స్, ఆ ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా మీకు? చెప్తారా? అదే పరలోకానికి ఎలిజిబిలిటీ ఇచ్చాడు. అంటే ఒక్కదానిని బట్ట కొన్ని ఈవులు అని రాయబడింది, ప్లూరల్. అమ్మా రక్షణ, వెరీ గుడ్. చెప్పండి. పరలోకానికి ఎలిజిబిలిటీ, వెరీ గుడ్. చెప్పండి. ఇంకా ఏమిచ్చి ఉంటాడు? పరదేశులో ఉన్న పరిశుద్ధులకు ఏమిస్తే వారు దేవుని రాజ్యానికి వెళ్తారు? వెరీ గుడ్. నిత్య జీవం. ఇంకా చెప్పండి. ఈవులను ఇచ్చారు. ఏమిస్తే వారికి ఎలిజిబిలిటీ వస్తుంది? వెరీ గుడ్. పాప క్షమాపణ. ఈవులు కాబట్టి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, మనం చెప్పవచ్చు. చెప్పండి, దేనిగా చెప్పండి. ఏమిస్తే వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చింది? వెరీ గుడ్. వారసత్వం. వారసత్వం, వెరీ గుడ్. ఇంకా ఏమిస్తే వారు పరలోక రాజ్యంతో సమానమైన వారసులు అవుతారు? పరలోకమందున్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ ఏకముగా ఇద్దరిలో వేరు వేరు వ్యతిరేకత ఏది లేకుండా సమానత్వం అనేది ఎలా వస్తుంది? ఏది ఇస్తే వస్తుంది? గట్టిగా చెప్పండి అందరికీ. పరిశుద్ధ ఆత్మని. వెరీ గుడ్. ఈ చెరలో ఉన్న వీరు చూడండి, చెరలో భద్రపరచబడిన వీరు ఎంత దినస్థితిలో ఉన్నారో తెలుసా? సౌలు కాలంలో ఒక సోద చెప్పే ఆమె పవర్ఫుల్ ప్రాఫెక్ట్,
ఫస్ట్ ప్రాఫెక్ట్ సమూయేలును ఆ యొక్క పరదేశంలో నుండి బయటకు తీసుకొస్తుంది. ఏంటి? ఒక సోది చెప్పే ఒక సామాన్యమైన వ్యక్తి పరదేశంలో ఉన్న సమూయేలు ఆత్మను బయటకు పిలిచి మాట్లాడు. అంటే ఎంత దీనస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ప్రవక్తగా ఉన్న ఒక పవర్ఫుల్ వ్యక్తి, రాజులను అభిషేకించి దేవుని యొక్క యాజక ధర్మాన్ని జరిగించిన ఒక ప్రాఫెట్ గా ఉన్న ఒక వ్యక్తి ఎంత దీనస్థితికి వెళ్ళిపోయాడంటే, ఒక సోద చెప్పే ఒక వ్యక్తి పిలిస్తే పరదేశం నుండి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. ఒక సాతాను సామ్రాజ్యమునకు పనిచేసే ఒక వ్యక్తి, సాతాను ఆత్మ ద్వారా పనిచేసే ఒక సోది చెప్పే ఒక ఆత్మ ద్వారా పనిచేసే ఒక వ్యక్తి పిలిస్తే దేవుని ఆత్మకార్యాలు చేసి దేవుని ద్వారా అభిషేకం కలిగిన ఒక వ్యక్తి బయటకు వచ్చి, అంటే ఎంత దీనస్థితికి వెళ్ళిపోయాడు. ఒక సోది చెప్పే వ్యక్తి పిలిస్తే బయటకు వచ్చే పరిస్థితి సమూయేలు ఆత్మకు ఎందుకు ఏర్పడింది? ఎందుకు అంటే, అప్పుడు చెప్పండి అమ్మా. విడుదల, ఆత్మకు రక్షణ. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు చెప్పే ఆన్సర్స్ అన్ని రైట్. నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఒక సోది చెప్పే ఒక ఆత్మ, సోది చెప్పే ఒక వ్యక్తి దురాత్మ ప్రేరేపితురాలు. ఓకే, దురాత్మ చేత ప్రేరేపించబడి దురాత్మ ఆధీనంలో ఉన్న ఒక వ్యక్తి పరిశుద్ధుడైన సమూయేలు ఆత్మను పిలిస్తే బయటకు వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుని సేవకుడు సమూయేలు బయటకు వచ్చాడంటే, ఇప్పుడు సమూయేలు కంటే గొప్ప వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారు? ఒక సామాన్యమైన సోది చెప్పే వ్యక్తే కనబడుతున్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు సమూయేలుకు ఏ ఎలిజిబిలిటీ లేదు అని సాతాను సంబంధించిన సోది చెప్పి ఆమె పిలవగలిగింది? ఏ కారణం చేత సోది చెప్పే ఆమె అధికారం క్రిందకు సమూయేలు ఆత్మ తాను అడిగే ప్రశ్నకు, తను మాట్లాడే మాటకు, తను పిలిస్తే పిలుపుకు స్పందించాల్సిన అవసరం పరిశుద్ధుడైన సమూయేలుకి ఎందుకు వచ్చింది? ఏది లోపం ఉంది? అర్థమైంది, వచ్చేసారు. వెరీ గుడ్. అసలు మొత్తానికి డిఫెక్ట్ ఎక్కడ మనకు కనబడుతుందంటే, ఆదాము చేసిన పాపం బట్టి ఆదాము లోపల ఊడి దేవుని యొక్క ఆత్మను ఆదాములోనికి ఊదిన ఆ ఆత్మ మానవుని నుండి వేరై మానవుడు జీవించి ప్రాణయ్యాడు. ఇది జ్ఞాపకం ఉంచు. ఆదాము కేవలము జీవించే ప్రాణిగా మార్చబడ్డాడు. కేవలం మానవుని ఆత్మను బట్టే మాట్లాడతాడు, పనిచేస్తాడు, ఆలోచిస్తాడు. దేవుని ఆత్మ అనేది ఆదాము నుండి వేరైపోయింది. ఇది ఆదాముకు ఒక్కడికి మాత్రమే కాదు, ఆదాముకు పుట్టిన సంతానం అంతా కూడా దేవుని ఆత్మతో సంబంధం లేకుండానే, దేవుని ఆత్మ వారిలో లేకుండానే ఈ భూమి మీద వారందరూ పుట్టారు, పెరిగారు, పెద్దవాళ్ళు. మరి అందరూ పరిశుద్ధులుగా ఎలా పిలువబడ్డారు? ప్రవక్తలుగా ఎలా పనిచేశారు? ఎలా గొప్ప కార్యాలు చేశారు? దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం లేకుండా వారు ఎలా పని చేయగలిగారు? ఎలా అంటే, దేవుని యొక్క ఆత్మ ఈ మనిషి యొక్క ఆత్మలోనికి వెళ్ళే వెసులుబాటు అనేది లేని కారణంగా దేవుని ఆత్మ పాత నిబంధనలో మానవుని మీదకు రావడం, దేవుని ఆత్మ ప్రేరేపించడం, వీరు శక్తివంతమైన పనులు జరిగించడం, మళ్ళా దేవుని ఆత్మ వెళ్ళిపోవడం. దేవుని ఆత్మ ఇప్పుడు క్రొత్త నిబంధనలో మన లోపల మనతో పాటు ఎప్పటికీ మీతో పాటు ఉంటుంది ఈ పరిశుద్ధాత్ముడని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు.
పాత నిబంధనలో అలాంటి అవకాశం పాత నిబంధనలో ఉన్న పరిస్థితులకు లేదు. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే రీతిగా వారు లేరు. దేవుని ఆత్మ రావడం, వెళ్ళిపోవడం. దేవుని ఆత్మ ఏలియా మీదకి వస్తే గొప్ప కార్యాలు చేశాడు. అదే దేవుని ఆత్మ ఏలియా మీద నుండి వెళ్ళిపోతే పారిపోయాడు భయపడి. సంసోను మీదకి వస్తే బలవంతుడిగా మార్చబడ్డాడు. దేవుని ఆత్మ సంసోను నుండి ఆత్మ వెళ్ళిపోతే అతడు బలహీనుడైపోయాడు. సంసోను మీదకు మోషే ఆత్మ వస్తే మోషే ముఖం ప్రకాశించింది. మోషే మీద నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోతే మోషే ముఖం మామూలు అయిపోయింది. సొలొమోను దేవాలయంలోనికి దేవుని ఆత్మ వస్తే వాళ్ళందరూ ప్రవచించారు. 120 మంది యాజకులు. దేవుని ఆత్మ ఆ సొలొమోను దేవాలయం మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత అందరు ప్రవచనాలు కూడా ఆగిపోయారు. దేవుని ఆత్మ వారి మీదకు రావడం, ప్రేరేపించటం, వెళ్ళిపోవటం తప్ప లోపలికి వెళ్ళే వెసులుబాటు, లోపలికి వెళ్ళే అర్హత మానవుని యొక్క ఆత్మకు లేదు. ఇప్పుడు దేవుని ఆత్మతో డిస్కనెక్ట్ అయిపోయిన మనిషి దేవుని ఆత్మ సహాయం బట్టి బ్రతుకాడు తప్ప పాత నిబంధనలు దేవుని యొక్క ఆత్మ సహవాసం బట్టి కాదు. దేవుని యొక్క ఆత్మ మానవుని లోపల ఉన్న ఈ యొక్క మానవుని ఆత్మతో దేవుని ఆత్మ కలిసిన రీతిగా లేరు, వేరువేరుగానే ఉన్నారు. దేవుని రాజ్య వారసత్వాన్ని పొందడానికి కానీ, దేవునితో మాట్లాడటానికి కానీ, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడటానికి కానీ ఎలాంటి సౌకర్యవంతమైన జీవితం పాత నిబంధనలో ఉన్న వ్యక్తులకు లేదు. ఆత్మ సంబంధమైన బోధ వారికి అర్థం కాదు. వారికి తెలిసిన భక్తే భక్తి, వారికి తెలిసిన జ్ఞానమే జ్ఞానం, వారు ఆచరించిన ధర్మశాస్త్రమే వారికి నీతిని కలిగిస్తుందనే భావన. ఆత్మ సంబంధమైన ప్రక్షాళన వాళ్ళకు చేయబడలేదు. కాబట్టి అసలు పరిశుద్ధాత్మ మానవుని ఆత్మతో కలిసే వెసులుబాటే లేనప్పుడు మానవుడు దేవుని రాజ్యమునకు వచ్చే అర్హత పాత నిబంధనలో 4000 సంవత్సరాల ప్రజలకు లేదు. కాబట్టి ఈ మానవుని ఆత్మ దేవుని ఆత్మతో సహవాసం లేని కారణంగా, ఐక్యత అనేది లేని కారణంగా సాతాను యొక్క ఆధిపత్యం క్రింద మానవుని యొక్క ఆత్మ మకేది. సాతాను యొక్క ఆత్మ మానవుని ఆత్మ పైన ప్రభావితం చేసేది. కాబట్టి సోది చెప్పే ఆ వ్యక్తి పిలిస్తే ఈ మానవునిగా ఉన్న సమూయేలు యొక్క ఆత్మ బయటకు వచ్చి వెళ్ళి. కానీ ఈరోజు కొత్త నిబంధనలో మానవుని ఆత్మతో పాటు పరిశుద్ధాత్మ ఐక్యపరచబడ్డాడు. మానవుని యొక్క ఆత్మతో పాటు పరిశుద్ధాత్ముడు ఐక్యపరచబడ్డాడు. ఈ పరిశుద్ధాత్ముడు అనేవాడు మొట్టమొదటిగా దేవుని ద్వారా అనుగ్రహించబడినవి. నన్ను అడుగు ప్రతి వానికి నేను ఇస్తాను అన్నాడు కదా. నేను ఇస్తాను అని చెప్పింది ఏంటి చూడండి. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయంలో 13వ వచనం. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. పైనదంతా మనం చదివితే అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును అని, మీరు అడిగింది ప్రతిదీ తట్టువానికి తీయబడుతుంది, అడిగేవానికి ఇవ్వబడుతుంది, వెతకవానికి దొరుకుతుందని చెబుతూ 11వ వచనంలో మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడినడిగితే తీరునిచ్చిన. కాబట్టి మీరు చెడవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను, ఇందాకే ఈవులు ఇచ్చాడు అక్కడ, మంచి ఈవులను మీరు ఇస్తున్నారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఈవులలో ఫస్ట్ ఈవేమి ఇచ్చుంటాడు చూడండి. 13వ వచనంలో పరలోకమందున మీ తండ్రి తను అడిగే వాళ్ళకు
ఏమిస్తాడు? ఫస్ట్ పరిశుద్ధాత్మ. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఈవులను ఇచ్చాడని ఉంది. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఈ పరిశుద్ధుల ఆత్మలు, మానవుల యొక్క ఆత్మలన్నిటినీ బయటకు వచ్చిన తర్వాత ఏమి ఇచ్చి ఉంటాడు చెప్పండి? ఇప్పుడు ఏం చెప్పండి? పరిశుద్ధాత్మ. అది లేదు పాత నిబంధనలు, అది లేదు. అందుకే కొత్త నిబంధన అంతా కూడా ఆత్మ సంబంధమైన ప్రక్షాళన చేయబడినట్టుగా, ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారండి. దీనికి వ్యతిరేకంగా, భిన్నంగా పాత నిబంధన అంతా కూడా ఆజ్ఞలు కనబడతాయి. దీనికి మీరు లోబడి ఉంటే మీరు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, షరతులు కనబడతాయి. పాత నిబంధన అంతా. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ సహవాసం కనబడుతుంది. ఎవరైతే ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఆ పరిశుద్ధాత్మకు దీనులుగా ఉంటారో, మనసాక్షిలో మాట్లాడుతున్నప్పుడు అవును అని ఆ పరిశుద్ధాత్మ ఎదుట ఎవరైతే తగ్గించుకుంటారో అలాంటి వారిదే. ఇప్పుడు అలాంటి వారిదే ఫస్ట్ అదే చెప్పాడు ఫస్ట్ మెసేజ్లో. చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం, యేసుక్రీస్తు ప్రభు ఏ ఎలిజిబిలిటీ ఫస్ట్ ఇచ్చాడు అనేది మీకు తెలియచేస్తున్నా. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనం. 3 ఆత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. మానవుని ఆత్మకు విధేయత కాదు, దీనత్వం కాదు. పరిశుద్ధాత్మకు విధేయత, పరిశుద్ధాత్మ పట్ల దీనత్వం, తగ్గింపు. ఎలా మారిందండి? పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మన మనసాక్షి ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు దీనత్వం, తగ్గింపు, విధేయత అలా కలిగి ఉన్న వ్యక్తి పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. వాళ్ళది పరలోక రాజ్యం. ఇప్పుడు చెప్పండి, ఈవులు ఇచ్చాడు అంటే ఎవరికి ఇస్తాడు? పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి. నా ఆత్మ లేని వాడు నా వాడు కాదు అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేది ఈవిగా ఇవ్వకపోతే నా ఆత్మ లేని వాడు నా వాడు కాదు అన్నప్పుడు, పరిశుద్ధాత్మనే కనుక ఈవిగా ఆ పరిశుద్ధుల ఆత్మలకు ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందా? లేదు. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క కార్యం, పరిశుద్ధాత్మ అనేది మానవుని లోపలికి ఉంటే, మానవుని ఆత్మతో అనుసంధానం చేయబడితేనే తప్ప పరలోక రాజ్య సంబంధిగా ఈక్వల్గా మనిషి మారదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, మీ తల్లిదండ్రులు ఈవులు ఇస్తున్నారు కదా, మంచిది ఇస్తున్నారు కదా, అయితే నేను ఇస్తాను ఈవి. అదేంటి? ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను ఇస్తానన్న. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధులందరూ కింద చెరలో ఉన్నట్టుగా ఉన్నారు, దేవుని ఆధిపత్యం లేని వారు అన్నట్టుగా ఉన్నారు, బంధింపబడినట్టుగా ఉన్నారు. ఈ బంధింపబడిన వ్యక్తికి కావలసింది పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏంటిది? స్వాతంత్రం. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం. కాబట్టి బంధింపబడిన ఈ వ్యక్తులు, చెరలో ఉన్న ఈ వ్యక్తులకు పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించిన కారణంగా ఈ బంధింపబడిన ఈ వ్యక్తులందరూ కూడా స్వతంత్రులుగా మార్చబడటానికి కారణమైంది. కాబట్టి దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. సో చెరలో ఉన్నవారు, చెరలో బదలపరచబడిన వారు, బంధింపబడిన వారికి ప్రభువే ఆత్మ, ఆ ఆత్మను, పరిశుద్ధాత్మను ఈ మానవుని ఆత్మకు ఎప్పుడైతే ఇచ్చాడో మానవుడు స్వతంత్రుడిగా మార్చబడ్డాడు. ఆ స్వతంత్రుడిగా ఉన్న వ్యక్తి దేవుని రాజ్యమునకు వారసత్వం కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు. కాబట్టి దేవుని రాజ్య వారసత్వం అనేది పరిశుద్ధాత్మ ద్వారా
మనకు అనుగ్రహించబడింది అనేది ఒక ఈవి. పరిశుద్ధాత్మ అనేది ఒక ఈవి. మరి ఇంకా ఏమేమి ఈవులు మానవునికి ఇచ్చి ఉండొచ్చు? మానవునికి ఇవ్వబడిన ఈవులు ఏమై ఉండొచ్చు అంటే, మానవునికి కావలసినది ఏంటి? ఇప్పుడు చనిపోయారు కదా, చనిపోయిన వ్యక్తికి ఏం కావాలి? ఏం కావాలి? జీవం కావాలా, పునరుద్ధానం కావాలా? ఇది జీవం కావాలా, పునరుద్ధానం కావాలా? ఇది పునరుద్ధానం కావాలి. చనిపోయిన వ్యక్తికి కావాల్సింది పునరుద్ధానం. బ్రతికి ఉన్న వ్యక్తి ఎప్పటికీ చనిపోకూడదంటే కావాల్సింది జీవం. ఓకే, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి తిరిగి పునరుద్ధరించబడాలి. చనిపోయిన వ్యక్తి తిరిగి పునరుద్ధరించబడాలి అంటే ఆ పునరుద్ధానము కూడా వారికి ఈవిగా ఇవ్వబడాలి. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచినప్పుడు తన పునరుద్ధానముతో పాటు ఆ పునరుద్ధానం అనే ఈవిని వీరికి కూడా ఇచ్చాడు. కాబట్టి ఈ చెరను చెరగా యేసుక్రీస్తు ప్రభుతో పాటు వారందరినీ బయటకు తీస్తారు. చనిపోయిన వ్యక్తికి కావాల్సింది పునరుద్ధానం. బ్రతికి ఉన్న మనకు కావాల్సింది ఎప్పటికీ చనిపోకుండా ఉండటానికి మనకు కావలసిన ఈవి జీవం. పాత నిబంధనలో ఉన్న వ్యక్తికి కావాల్సింది పునరుద్ధానం. ఇప్పుడు వారు తిరిగి బ్రతకడానికి ఏ ఈవి ఇచ్చి ఉండొచ్చు? చెప్పండి, ఏమి ఈవి ఇచ్చాడు? పునరుద్ధానం. మనకు కాదు పునరుద్ధానం, మరణించి క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరణించిన వ్యక్తికి పునరుద్ధానం. క్రీస్తునందు విశ్వాసం ఉంచి బ్రతుకుతున్న మనం ఎన్నటికీ చనిపోకుండా ఉండటానికి మనకి ఇచ్చింది నిత్య. కాబట్టి ఇందాక పునరుద్ధానం బట్టి పాత నిబంధన వ్యక్తి క్రీస్తుతో పాటు నివర్తించే అర్హత కలిగిన వ్యక్తి అయ్యారు. కొత్త నిబంధనలో ఉన్నాం మనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన కారణంగా మనం ఎన్నటికీ మరణించకుండా క్రీస్తుతో పాటు సజీవంగా ఉండి మరణం లేని జీవితం మనం జీవించడానికి నిత్య జీవం కలిగిన వ్యక్తులుగా మనం మార్చబడ్డాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఇది నేను చాలా సార్లు మీకు చెప్పాను. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. పునరుద్ధానమును జీవమును నేనే. రెండు రీతులుగా చెప్పాడు. పునరుద్ధానం నేనే, జీవం కూడా నేనే. ఇక్కడ గమనించి, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయాడు కాబట్టి వాడు బ్రతుకుతాడు. ఇక్కడ గమనించండి, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను అన్నాడు. అంటే ఏమయ్యాడు? చనిపోయాడు. దేవుని ఆత్మతో సహవాసం లేని వ్యక్తిగా ఉన్నాడు. ఆ చనిపోయినను, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినను బ్రతుకుతాడు అన్నాడు. ఆ చనిపోయిన వ్యక్తులే పాత నిబంధన కాలంలో ఉన్న పరిశుద్ధులు. వారు చనిపోయారు అని చెప్తుంది బైబిల్. రెండవది, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు. ఎన్నటికీ చనిపోడు. ఎన్నటికీ బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. అంటే మనకు చావు లేదు అని చెప్తుంది బైబిల్. పాత నిబంధన పరిశుద్ధులు వారు చనిపోయారా అంటే వారు చనిపోయారు. విశ్వాసం ఉంచారు కానీ చనిపోయారు. ఇప్పుడు ఎందుకు చనిపోయారు? పరిశుద్ధాత్ముడు, జీవాన్ని కలిగించే ఆత్మ లేని కారణంగా మానవుని ఆత్మను బట్టే బ్రతికారు, తర్వాత చనిపోయారు. కానీ ఇప్పుడు మనకు దేవుని ఆత్మ సహాయం, దేవుని ఆత్మ సహవాసం ఇచ్చేస్తాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎన్నటికీ, ఈ యుగం కాదు, వచ్చే యుగం కాదు, రాబోయే లోకం కాదు, ఎప్పటికీ చనిపోకుండా బ్రతికి ఉండటానికి నేను జీవము అని చెప్పాను. యేసు ప్రభు నేను పునరుద్ధానం అని చెప్పింది.
చనిపోయిన పరిశుద్ధులకు వారు చనిపోయారు. ఆ చనిపోయారనే మాట నేను మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. విశ్వాసం ఉంచిన వ్యక్తులు చనిపోయారు. 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి, వారు ఏమన్నారంట, భూమి మీద మేము పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము కలిగిన వారై ఏమయ్యారు? కొత్త నిబంధనలో విశ్వాసం కలిగిన వారు మృతి పొందుతారని బైబిల్ చెప్తుందా? కొత్త నిబంధనలో విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడని బైబిల్ చెప్తుంది కదా. కానీ పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని ఏం చేశారంట? విశ్వాసం కలిగిన వారై బతకలేదు, చనిపోయారు, మృతి పొందిరి. ఈ మృతి పొందిన వ్యక్తులకు కావాలి పునరుద్ధానం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువున నేను పునరుద్ధానం, నేను జీవం, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి వాడు అన్నట్టుగా చనిపోయాడు. యేసు ప్రభు ఇచ్చిన ఈ పునరుద్ధానం. అప్పుడు చెప్పండి, చనిపోయిన ఈ పరిశుద్ధుల ఆత్మలకు ఇంకేమి ఈవులు వచ్చి ఉండొచ్చు? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. రెండు చెప్పాను కదా, ఒకటి పరిశుద్ధాత్మ, రెండవది పునరుద్ధానం. ఇంకేమి ఇచ్చి ఉండొచ్చు? చెప్పండి అమ్మా, చెప్పండి. సిటిజన్షిప్, వారసత్వం. వారసత్వం, పరలోక రాజ్యమునకు మనం వెళ్ళటానికి కావాల్సింది మనకు వారసత్వం, మన పౌరసత్వం. పౌరసత్వం, సిటిజన్షిప్, సిటిజన్షిప్, పౌరసత్వం. దేవుని రాజ్యమునకు కావలసిన ఎలిజిబిలిటీ అది పౌరసత్వం. ఈ ఇండియాలో పుట్టాం, ఇండియాలో పుట్టి పెరిగాం. వీఆర్ ఆల్ ఇండియన్ సిటిజన్స్. వేరే కంట్రీలో పుట్టినాడు, ఆ కంట్రీకి సంబంధించిన సిటిజన్. ఇప్పుడు ఈ భూమి మీద పుట్టిన వ్యక్తి ఎక్కడకు తన సిటిజన్షిప్ మార్చబడింది, తన పౌరసత్వం ఎక్కడికి మార్చబడింది అంటే, మన పౌరసత్వము ఈ భూమి మీద ఉండగానే పరలోక రాజ్యమునకు మన పౌరసత్వం అనేది. అందుకే పౌలు అంటాడు, మన పౌరసత్వము పరలోకములో ఉన్నది. మన పౌరసత్వం పరలోకములో ఉంది మనకి అని. సో ఇక్కడ వాళ్ళం మనం కాదు. వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ఇండియన్ సిటిజన్స్. ఇండియన్ సిటిజన్ గా మనం ఇంకా లేదు. మన పౌరసత్వం కూడా మార్చబడింది. పుట్టడానికి ఇక్కడ పుట్టాం, బ్రతకడానికి ఇక్కడ బ్రతుకుతున్నాం. కానీ మన పౌరసత్వం, మన సిటిజన్షిప్ అనేది మార్పిడిచ్చింది. ఆ సిటిజన్షిప్ కూడా గిఫ్ట్ గా పరిశుద్ధులకు యేసుక్రీస్తు ప్రభు. చూడండి, పరలోక రాజ్యానికి వెళ్తానికి ఈవులను ఇచ్చాడు. పరలోక రాజ్యం స్వతంత్రించుకోవడానికి ఇచ్చిన ఈవులలో ఈ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పునరుద్ధానం ఉన్నది, అలాగే పౌరసత్వం అనేది. ఇప్పుడు ఇంకొకరు చెప్తారా? ఒక్కటి ఏదైనా ట్రై చేస్తారా? ఇంకా ఏమి ఇచ్చి ఉండొచ్చు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ? ఏమి ఇవ్వచ్చు? స్వాతంత్రం, దేవుని ఆత్మ ద్వారా స్వాతంత్రం వస్తుంది. ఒక్కటి చెప్పాను. ఇందాక శారదాక చెప్పింది ఫస్ట్ పాయింట్ అది. సాధారణంగా ఎదురు కానీ ఎల్ఈఎస్ కానీ ఫస్ట్ పాయింట్ అదే చెప్తా, పాప క్షమాపణ. ఏంటది? పాప క్షమాపణ. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న వ్యక్తులందరి కొరకు బలి అర్పణలు అర్పించబడ్డాయి. యాజకుడు ఏం చేశాడంటే, రక్తాన్ని తీసుకొని, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చిలకరించాను కానీ, రక్తాన్ని తీసుకొని ఆ కరుణాపీఠం కింద పదాజ్ఞలు, పలకలు, మన్నా, అహరోను చేతికర్ర ఉన్న పెట్టె ఉంటది. ఆ పెట్టె పైన ఉన్న దీనిని కరుణాపీఠం అంటారు, మెర్సీ సీట్ అని. దీని మీదకు
తీసుకెళ్ళిన రక్తాన్ని చిలకరించేవాడు. ఇలా చిలకరిస్తే పాపం అనేది జంతు రక్తం చేత కప్పబడు. ప్రజల యొక్క పాపం అనేది జంతు రక్తం చేత కప్పబడు. ఇప్పుడు కప్పబడిన పాపము ఏండ్ల తరబడి ప్రతి సంవత్సరానికి ఒకసారి యాజకుడు పాపాన్ని కప్పుతా వచ్చేవాడు. దట్స్ ఆల్. పాపాన్ని కడిగేవాడు కాదు, రక్తాన్ని ప్రోక్షించేవాడు. పాపాన్ని కడిగేవాడు కాదు, రక్తాన్ని చిలకరించేవాడు. పాపాన్ని కడిగేవాడు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు పాపాన్ని తన రక్తంతో కప్పలేదు. పాపం అలాగే ఉంచి యేసు రక్తాన్ని అడ్డు పెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభు చేసిన పని ఏమిటంటే మానవునికి పాప క్షమాపణ తన రక్తంతో పాపములన్నీ తుడిచివేశాడు. నో మోర్. పాపమంతా కూడా తుడిచిపెట్టేశాడు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదట తన రాజ్యమును నీతిని అన్నాడు. నీతిని వెతకండి అన్నాడు. మొదట తన రాజ్యమును మనం వెతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఏ వెసులుబాటు అయితే మనకు కలిగిందో, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏవైతే మనకు వచ్చాయో వాటిని గూర్చి ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. రెండవది ఏంటో తెలుసా? నీతి. రెండవ సంబంధమైన నీతి ఏంటో తెలుసా? నీతిని వెతకండి. నీతిని వెతకండి అంటే మనం రకరకాల ఆలోచనలు ఉంటున్నాయి, కానీ యేసు ప్రభు చెప్పిన నీతి వేరు. ఆ నీతి ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన నీతి. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం. యేసు ప్రభు చెప్పిన నీతి ఏంటో చూద్దాం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 9-11 వచనాలు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి పాపములు అనుంది. పాపం అనుందా? పాపము సింగులర్. ఇప్పుడు ఆ పాపము అంటే ఏది సిన్, ఏది పాపము? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పింపజేస్తాడు కదా. 8వ వచనం అదే రాయబడింది యోహాను సువార్త 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొన చేస్తాడు. పాపములు కాదు, పాపము సింగులర్. పాపము. ఆ పాపం అంటే ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నమ్మిన తర్వాత కూడా జరిగే పొరపాటు చూడండి. యేసుక్రీస్తు ప్రభు నమ్మిన తర్వాత కూడా ప్రారంభ ప్రార్థన, ప్రభువా నేను పాపిని అనే వాళ్ళు లేకపోలేదు. ఉదయాన్నే ప్రార్థించిన ప్రతి వ్యక్తి నేను పాపిని అనే వ్యక్తులు లేకపోలేదు. ఇక్కడ గమనించండి, పాపమును గూర్చి లోకము ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మన జీవితంలో పాపము అంటే, మీకు పెన్ను పేపర్ ఇచ్చి పాపం అంటే ఏంటో అబ్జర్వేషన్ రాయండి, పాపం అంటే ఏంటో అంటే చిన్నప్పటి నుండి జరిగిన స్టోరీ అంతా రాస్తా పాపం అని. నో. కొంతమంది పుట్టుకతోనే నేను పాపినని రాయొచ్చు, మేబీ ఇంట్రడక్షన్ లో. నో, చెప్పట్లేదు యేసు ప్రభు చెప్పట్లేదు. సింగులర్ వర్డ్, ఏకవచనం. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పాపమును గూర్చి ఒప్పిస్తాడని ఉంది. అది ఏ పాపాన్ని గూర్చి ఒప్పిస్తాడు? నువ్వు పుట్టుకతో పాపివనో, నువ్వు చిన్నప్పటి నుండి పాపం చేసావనో కాదు. చూడండి 9వ వచనం యేసు ప్రభు చెప్పాడు ఆ మాట. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి. అంటే దాని అర్థం ఏంటి? నా యందు విశ్వాసం ఉంచకపోవడమే పాపము. నా యందు విశ్వాసం ఉంచకపోవడమే పాపం. కాబట్టి లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి నా యందు విశ్వాసం ఉంచితే వారి పాపాన్ని వారు ఒప్పుకున్నారు. నా యందు విశ్వాసం ఉంచి నన్ను ఒప్పుకుంటే వారి పాపాన్ని ఒప్పుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభుని నమ్మకపోవడమే పాపం అని ప్రభు చెప్పారు. యేసు ప్రభుని నమ్మకపోవడమే పాపం. మైండ్లో నుంచి తీసేసేయండి. పాపం పాపిని అనే భావన మైండ్లోంచి తీసేసేయండి.
దేనినైతే యేసు ప్రభు నిషేధించాడో, యేసు ప్రభు దేనినైతే కొట్టివేశాడో, నో మోర్, దానికి జీవం లేదు. ఆ పాపమునకు జీవం లేదు. యేసు ప్రభు ఆ పాపాన్ని తీసివేసి 2-3 వచనాలు త్వరగా చెప్పి నేను ముగిస్తా. ఇది చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. తీసిన వారు శరీరమును అనుసరింపక, ఇప్పుడు చూడండి, పాత నిబంధన అంతా కూడా శరీరమును అనుసరించి వారు బలి అర్పణలు ఇచ్చారు, బలి అర్పణలు అర్పించారు, ఆజ్ఞలు పాటించారు. శరీరమును అనుసరించి నడిచే జీవితం పాత నిబంధనలో ఉంది. శరీరమును అనుసరింపక ఇప్పుడు ఏంటి? మన నిర్ణయం ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు అసలు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఏం చెబుతుందో అది నెరవేర్చబడడానికి పాప పరిహారము నిమిత్తం దేవుడే తన సొంత కుమారుణ్ణి, చూడండి, పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు. ఇప్పుడు పాపం అనేది పనిష్ చేయబడింది అని అర్థమవుతుంది. యేసు ప్రభు శరీరం మీద పాపం అనేది పనిష్ చేయబడింది. యేసు ప్రభు శరీరం మీద పాపమునకు శిక్ష విధించబడింది. శిక్ష విధించబడటం అనేది ఫైనల్ గా ఏ జడ్జిమెంట్ అయినా వచ్చిన తర్వాత, సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట అని చెప్పి ఒక తీర్పు ఇచ్చిన తర్వాత, శిక్ష ఖరారు అయిపోయిన తర్వాత, శిక్ష అనేది ఫైనల్. ఇప్పుడు పాపానికి శిక్ష యేసు ప్రభు మీద విధించారు. నో మోర్ సిన్. పాపం అనేది యేసు ప్రభు శిలువలో ఉన్నప్పుడు, యేసు ప్రభు మీద పాపము మోపబడినప్పుడు, పాపమునకు శిక్ష యేసు ప్రభు మీద వేసినప్పుడు యేసు ప్రభు ఏమయ్యాడో తెలుసా? పాపమయ్యాడు. చూడండి బైబిల్ ఏం చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు ఏ నీతి అమ్మది మన సొంత నీతి కాదు, మన సొంత భక్తి క్రియల ద్వారా కలిగే నీతి కాదు, దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసేసారు. ఎందుకో తెలుసా? దేవుని నీతి అనేది మనకు రావడానికి. ఇప్పుడు పాపములకు శిక్ష విధించబడిన వ్యక్తి పాపముగా మార్చబడ్డాడు. ఇక్కడ గమనించాలి, యేసు ప్రభు పాపిగా మార్చబడలేదు. యేసుక్రీస్తు ప్రభు పాపముగా మార్చబడ్డాడు. ఆ పాపముగా మార్చబడినది ఎందుకు? దేవుని నీతి అనేది మనకు రావటానికి. దేవుని నీతి మనకు రావటానికి ఆయన పాపముగా మార్చబడినప్పుడు పాపమునకు శిక్ష ఆయన మీద విధించబడిన తర్వాత, ఈ శిక్ష విధించబడిన కారణంగా పాపం వలన వచ్చే జీతం ఏంటి? చెప్పండి. పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం పొందే. అల్టిమేట్ గా శిక్ష అనేది యేసు ప్రభు అనుభవించాడు కదా. పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ జీతం యేసు ప్రభు తీసేసుకున్నాడు కదా, పెనాల్టీ. మరణించాడు. ఈ మరణించిన యేసు ప్రభుని సమాధిలో పెట్టి సమాధి చేయబడిన రోజే పాపమునకు భూస్థాపిత కార్యక్రమం జరిగిపోయింది. పాపముగా మార్చబడిన యేసుక్రీస్తు ప్రభు ఆయన తన శరీరం మీద పాపములకు శిక్ష విధించబడినందుకు పాపము వలన వచ్చే జీతం మరణాన్ని పొందుతుంది. ఆయన పాపి కాదు, పాపం ఆయన చేయలేదు. ఈయన యందు ఎలాంటి తప్పిదం, ఎలాంటి దోషం కనబడలేదని యొక్క పిలాతు చేతులు కడుక్కున్నాడు. ఆయన పాపి కాదు, పాపముగా దేవుని ద్వారా మార్చబడ్డాడు. ఎందుకంటే మనం దేవుని నీతి మార్చబడి, ఇప్పుడు పాపములకు శిక్ష విధించబడి సమాధి చేయబడిన తర్వాత చచ్చిపోయిన పాపాన్ని బతికిస్తున్నాం మనం. సువార్త ప్రకటించిందంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని చెప్తావు. అది సువార్త కాదు. ఇది తప్పు, ఇది తప్పు అని పాపాన్ని వేలెత్తి చూపిస్తాం. అది సువార్త కాదు. నువ్వు బొట్టు పెట్టుకున్నావు, లేకపోతే ఎలా ఉన్నావు, నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు, ఇది తప్పు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటాం. అది సువార్త కాదు. అది దేవుని యొక్క విధానం కాదు. అసలు పాపం అనేది శిక్ష విధించబడి సమాధి చేయబడి మరణించి నిషేధించబడింది. నో మోర్ సిన్.
అందుకే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పాపమును గూర్చి నీతిని గూర్చి లోకాన్ని వర్తిస్తున్నప్పుడు లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి. రెండవది యోహాను రాసిన సువార్త 16:9-10 వచ్చిన, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన, ఇక నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు నన్ను చూడరు. మీ పక్క నుండి మీరు నీతిమంతులు, మీరు పరిశుద్ధులు అని చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. పదే పదే మీరు పరిశుద్ధులు నీతిమంతులని చెప్పడానికి నేను ఉండను. నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను. ఇక నీతిని గూర్చి చదవండి మళ్ళా, అది నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు. కాబట్టి మీరు నీతిమంతులు, మీరు నీతి కలిగిన వ్యక్తులని ఒప్పించే ఆత్మ మీలో నుండి ఒప్పిస్తాడు. ఏ నీతి అయితే పాత నిబంధన పరిశుద్ధులకు లేదో, ఏ నీతి అయితే మనిషికి లేకుండా దేవుని రాజ్యములకు వారసత్వం లేకుండా ఉన్నాడో, ఆ నీతిని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువే పాపముగా మార్చబడ్డాడు. కాబట్టి మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. ఇవి వెతుకుతున్నప్పుడు మొట్టమొదటిగా ఇది మనకు అర్థమైనప్పుడు మనకు కావలసినవన్నిటినీ దేవుడు సమకూరుస్తాడు. మనకు కావలసిన ప్రతిదీ దేవుడు సమకూరుస్తాడు. నేను మూల వాక్యాన్ని ఇందాక తీసుకున్న మాటను ఒకసారి మీకు జ్ఞాపకం చేసి ముగిస్తా. ఎందుకంటే అక్కడ ఒక మాట రాయబడింది, ఏ నాటికి ఆ నాటికి చాలు. అదొకసారి చెప్పి నేను ముగిస్తా. మత్తయి రాసిన సువార్త 6:33-34. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మీరు వెదకండి. ఏవన్యూ ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించొద్దు. అన్యజనులు వీటిని గూర్చి విచారిస్తారని చెప్పాడు కదా. మనకు కావలసిన వాటన్నిటిని గూర్చి ఏది నువ్వు ఆలోచించొద్దు. 32వ వచనంలో ఇవన్నీ మీకు కావాలని పరలోకమందు ఉన్న తండ్రికి తెలుసు. మీకు కావాల్సిన నెససరీస్, మీకు కావాల్సిన ప్రతి నీడ్ కూడా ఆయనకు తెలుసు. మీరేం వివరించక్కర్లేదు. మీకు ఈ పూట కొరకు లేకపోతే రేపు భవిష్యత్తు కొరకు మీకు కావాల్సినవన్నీ తండ్రికి తెలుసు. కానీ మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి. అప్పుడు అవన్నీ మీకు కావాల్సిన డైలీ నీడ్స్ అన్ని, ప్రొవిజన్స్ అన్ని మీకు సమకూర్చబడతాయి. ఆఖరికి ఏం చెప్పాడు? రేపటిని గూర్చి చింతించొద్దు. రేపటి దినమే, రేపటి 24 అవర్సే నీకు కావలసిన అవసరతలు తీర్చడం కొరకు చింతిస్తుంది. ఇది మన లైఫ్ స్టైల్ అవ్వాలి. రేపటి దినం కొరకు నువ్వు చింతించొద్దు. ఆ రేపటి దినం గురించి ఆలోచించే పని దేవునికి పెట్టలేదు. రేపటి దినం గురించి భయపడే పరిస్థితి దేవునికి అనుమతించలేదు. రేపటి దినం గురించి నువ్వు ఆలోచించడానికి, సమయం కేటాయించడానికి దేవుడు ఇష్టపడట్లేదు. రేపటి దినమే, రేపటి 24 అవర్సే ఇట్ విల్ థింక్ అబౌట్ నీ ఫ్యూచర్ని డిజైన్ చేయటానికి, నీకు కావాల్సిన సిద్ధపరచడానికి, నీ మార్గాన్ని సిద్ధపరచడానికి, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగటానికి రేపటి దినాన్ని దేవుడు అపాయింట్ చేశాడు, నిన్ను కాదు. రేపటి దినమే, రేపటి దినము నీకు కావలసిన సమకూర్పు, రేపటి దినమే నీకు కావలసిన సౌకర్యాలు, రేపటి దినమే నీకు కావలసిన పోషణ, రేపటి దినమే నీకు కావలసిన విజయాలన్నిటి కొరకు ఎదురు చూస్తూ రేపటి దినము భయపడాలి. రేపటి దినమే నీ కొరకు ఎదురు చూడాలి, సిద్ధపడాలి. రేపటి దినం నీ కొరకు చింతించాలి. చింతించే పని లేదు. దేవుని రాజ్యమే ప్రధానముగా మన మైండ్లో, మన మనసులో ఉంటే, దేవుని రాజ్య సంబంధమైన ప్రత్యక్షత మన మనసులో ఉంటే రేపటి భవిష్యత్తు గురించి ఎవరు మనం భయపడం. ఈనాటి సంఘాలలో దేవుని రాజ్య ప్రత్యక్షత అనేది ప్రకటించబడట్లేదు. కాబట్టి ప్రకృతి సంబంధమైన భవిష్యత్తును గురించి భయంతో, ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదం కొరకు, ప్రకృతి సంబంధమైన అభివృద్ధి కొరకు, ప్రకృతి సంబంధమైన ఈ లోక సంబంధమైన అవసరతల కొరకు దేవుని దగ్గరకు ప్రజలు వస్తున్నారు.
ఆత్మ సంబంధమైన దేవుని రాజ్య ప్రత్యక్షత అనేది మనం పొందుకోగలిగితే ఈ లోక సంబంధమైన అవసరతలు కూర్చిన ధ్యాస అనేది మనకు ఉండదు. నీ భవిష్యత్తును కూర్చిన భయం నీకు ఉండదు. దేవుని ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత నువ్వు పొందుకున్న వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. రేపటి దినము నీ కొరకు చింతిస్తుంది. రేపటి దినము నీ గురించి ఆలోచిస్తుంది. రేపటి దినము నీ కొరకు పనిచేస్తుంది. రేపటి దినము నీ గురించి సిద్ధపాటు చేస్తుంది. Do not fear about tomorrow. ఇది మనసులో పెట్టు. ఇదేమని చెప్పాడు తెలుసా? లాస్ట్ లో యేసు ప్రభు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఇది ఎవరన్నా చెప్తారు ఇక్కడ ఒక మాట? ఏ నాటి కీడు ఆ నాటికి చాలు అన్నాడు కదా. యేసు ప్రభు అన్న మాటకు అర్థమైంది. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఎవరన్నా చెప్పగలరా? ట్రై చేస్తారా? ఏ నాటి కీడు ఆ నాటికి చాలు అన్న. కీడు అనగానే ఏదేదో చెప్పుకుంటూ వస్తారబ్బా. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు అన్నాడు. ఇప్పుడు ఈ చెప్తున్న వ్యక్తులందరూ ఏదో కీడు చేసినట్టు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు, ఆపండ్రా బాబు ఉన్నట్టుంది కదా. మనకు అలాగే అర్థమవుతుంది, కానీ అది కాదు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు అన్నాడు. ఈ మాట ఏంటంటే, ఓకే థ్యాంక్ యూ, ట్రై చేస్తున్నాం. ఈ మాట ఏంటంటే, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు అన్నాడంటే, మనకు తెలియకుండానే ఎప్పటికప్పుడు కీడును మూట కడుతున్నాం. ఎప్పటికప్పుడు కీడు ఏ రోజుకి ఆ రోజు మూట కట్టుకుంటూ బ్రతుకుతున్నాం. అది ఎక్కడి దాకా తీసుకెళ్తున్నాం తెలుసా? ఫ్యూచర్కి కూడా. ఇంకా నువ్వు రేపటి డేట్లోకి ఎంటర్ అవ్వలేదు, రేపటి రోజు ఇంకా నువ్వు అడుగు పెట్టలేదు. బట్ యువర్ క్యారింగ్ కీడు టు అదర్. నెక్స్ట్ ఇదరా. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ రోజు కీడు ఇక్కడతో స్టాప్ చేయి. ఇప్పుడుతో ఈ రోజు కీడు ఆనాటికి చాలు అంటే, ఇప్పుడు నీ కీడు ఇక్కడతోటి ఆపేసి ఈ ఏడాది కూడా నీతో పాటు రాకుండా కొత్తగా నువ్వు అడుగు పెట్టు. ఇది దేవుని రాజ్య సంబంధమైన జీవితం. నీకున్న భయాలు, భయపడటం వల్ల నీకు కలిగిన శోధనలు, సమస్యలు, నీకున్న భారం, భవిష్యత్తును కూర్చిన భయం, నీకున్న సమస్యలన్నింటిని బట్టి నలిగిపోయిన స్థితి, నీ భవిష్యత్తులో కూడా ఇలా జరుగుతుందనే పెరిగితనం, భయం, ఇక్కడితో ముగించేస్తాయి. చాలు, దీనికి వెనకాడు పడేది. రేపటి దినం నీ గురించి ఆలోచిస్తుంది కాబట్టి నువ్వు ఆలోచించి లేనిపోయిన భయం చేత నష్టాన్ని కొని తెచ్చుకోతున్నావు. నువ్వు భయపడటం వల్ల మనిషికి ఉరి వస్తుంది, సమస్యలు వస్తాయి. కాబట్టి రేపటి దినము నీ సమస్యలు నువ్వు సృష్టించుకోవద్దు. ఇక్కడతో నీ భయం చాలు. స్టాప్ ఇట్. ఇక్కడతో నువ్వు భయపడిన భయం, నువ్వు అనుకున్న బలహీనతలు, ఇక ఇది సహజం కాదు అనే అనుమానాలు, నీకున్న ప్రతి ఒక్క పెరిగితనానికి సంబంధించింది, భయానికి సంబంధించినది, బలహీనతకు సంబంధించింది ఏదైనప్పటికీ ఫుల్ స్టాప్ పెట్టు. చాలు. రేపటి దినం గురించి ఆలోచించే పని అది నీకు కాదు. నీ భవిష్యత్తును గురించి బాధపడే సమయం నీకు దేవుడు ఇవ్వలేదు. దేవుని రాజ్యమును గురించి, నీతిని గురించి వెతికే పని మాత్రమే దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని రాజ్య సంబంధమైన ప్రత్యక్షతను గూర్చి ఆలోచించే పనిని మాత్రమే నేను చేయమంటున్నాను. భవిష్యత్తును గూర్చి బాధ, భవిష్యత్తును గూర్చిన ఆలోచనలు కూడా దానికి లేదు. ప్రతిదీ దేవుడిని పక్షంగా చేయమంటు. యు ఆర్ ది సిటిజన్ ఆఫ్ ది హెవెన్. ఈ పరలోక సంబంధం పౌరసత్వం కలిగిన ఒక ఇండియన్ ఎంబసీలో పనిచేసే వ్యక్తి అమెరికాలో ఉన్న ఇండియన్ గవర్నమెంట్ శాలరీ ఇవ్వాలి. అమెరికా కూడా ఇవ్వడం. అమెరికన్ ఎంబసీలో ఉన్న ఒక వ్యక్తి ఇండియాలో ఉన్న అమెరికన్ గవర్నమెంట్ శాలరీ ఇవ్వాలి, ఇండియన్ గవర్నమెంట్ శాలరీ ఇవ్వడం.
నువ్వు ఇండియన్ గవర్నమెంట్ లో ఉన్నావు, బట్ యువర్ శాలరీ కమ్స్ ఫ్రమ్ ద హెవెన్లీ గవర్నమెంట్. నీకు కావాల్సిన ప్రొవిజన్స్ కమ్స్ ఫ్రమ్ ద హెవెన్లీ గవర్నమెంట్. నీకు కావాల్సిన అవసరతలన్నీ కూడా పరలోక సంబంధమైన గవర్నమెంట్ నుండి శాంక్షన్ అవుతున్నాయి. డు నాట్ ఫియర్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తుని గురించి నువ్వు బాధపడేది ఇంకేది లేదు. రేపటి దినం నీకు కావాల్సిన సొమ్ములకి, రేపటి దినం నీకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చడానికి రేపటి దినం చూపిస్తుంటాయి. రేపటి గురించి ఆలోచించి కీడు మళ్ళీ మూట కట్టుకుని నచ్చండికి వెళ్ళొద్దు. రేపటిని గురించి భయపడి కీడు నువ్వు తీసుకుని వెళ్ళొద్దు. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఆశీర్వాదం దీవెన పొందుకోవడానికి మొదలుపెట్టు.